వెల్కమ్ టు యోయో టీవీ. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో హైడ్రా దూసుకెళ్తోంది. ఇప్పటికే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని, ప్రో కబడ్డీ యజమాని అనుపమ్ భవనాన్ని, కావేరీ సీడ్స్ అధినేత భాస్కర్ ఇల్లుని, చింతల్ బీఆర్ఎస్ నాయకుడు రత్నకర్ రాజుతో సహా పలువురు భవనాలను హైడ్రా నీలమట్టం చేసింది. ఆ తర్వాత వీరు అసదుద్దీన్ ఇతడి తమ్ముడిని టార్గెట్ చేసిన పాత బస్తీలోని పలకం చెరువులో కట్టిన స్కూల్స్ కాలేజీలను కూల్చేసేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎంఐఎంల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే నిజంగానే హైడ్రా అసదుద్దీన్ భవనాలను కూల్చబోతోందా? సామాన్య కుటుంబంలో పుట్టిన అసదుద్దీన్ 5,000 కోట్లకు అధిపతి ఎలా ఎదిగాడు? కూల్చివేతలను అసదుద్దీన్ ఎలా అడ్డుకుంటాడు? భవనాలను కూల్చితే హైదరాబాద్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అసదుద్దీన్ ఓవైసీ ఇతను 1969 మే 13న హైదరాబాద్ లో జన్మించాడు. తండ్రి సుల్తాన్ సలాలుద్దీన్ ఓవైసీ, తల్లి నజీమున్షిసా బేగం. ఇతనికి 2 తమ్ములు, 5 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. అసదుద్దీన్ పుట్టేసరికే తండ్రి రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవారు. 1928లో నవాజ్ మహమ్మద్ ఖాన్ అనే అతను మజ్లిస్ అనే సంస్థను స్థాపించి నిజాం రాజుకు రక్షణ కల్పిస్తూ 1948 వరకు ఈ సంస్థకు బాధ్యతలను వ్యవహరించాడు. స్వాతంత్రం వచ్చాక మజ్లిస్ హైదరాబాద్ను ఇండియాలో కలపకుండా రచకారులను రెచ్చగొట్టి కొన్ని ఉద్యమాలను కూడా చేశారు. ఇక ఎప్పుడైతే హైదరాబాద్ భారత్లో విలీనమయ్యిందో అప్పటి ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ సంస్థను పూర్తిగా నిషేధించాడు. ఇక అలా అప్పుడు మజ్లిస్ కు అధ్యక్షుడిగా ఉన్న కాసిం రిజ్వీన్ ను కూడా అరెస్టు చేయడంతో ఈ సంస్థ బాధ్యతలను అసదుద్దీన్ తాత అబ్దుల్లా ఓవైసీ తీసుకున్నారు. అలా 1950లో మజ్లిస్ ను కాస్త రాజకీయ పార్టీగా మార్చి ఆల్ ఇండియా మజ్లిస్ అని నామకరణం చేశారు. ఆ తర్వాత పార్టీ పేరును ఎంఐఎం గా మార్చారు. అలా 1976 నుంచి ఎంఐఎం పార్టీని రన్ చేస్తున్నారు. ఇలా చిన్నప్పటి నుంచి రాజకీయ వాతావరణంలో పెరిగిన అసదుద్దీన్ కూడా పాలిటిక్స్ మీద ఆసక్తి ఉండేది. కానీ తండ్రి కండిషన్ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలో BA డిగ్రీని ముందు చదువు పూర్తి చేశాడు. అయితే అసదుద్దీన్ లాయర్గా చూడాలని తన తండ్రికి ఉండేది. అందుకే లండన్లో LLB పూర్తి చేశాడు. అసదుద్దీన్కు చదువుతో పాటు క్రికెట్లో కూడా ఇంట్రెస్ట్ ఉండేది. కాలేజీ తరపున కొన్ని మ్యాచ్లు కూడా ఆడాడు. అదిలా ఉంటే అసదుద్దీన్కు 1990లో పర్వీన్ అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి 6 పిల్లలు. అప్పటికీ కూడా అసదుద్దీన్ లాయర్గా పనిచేయడం కంటే రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఎక్కువగా ఉండేది. దీంతో చేసేదేమీ లేక ఆయన తండ్రి 1994లో అసదుద్దీన్ పాలిటిక్స్ లోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా, ఆ తర్వాత నుంచి వరుసగా ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే అదానీ ఆధ్వర్యంలో బాబ్రీ మసీద్ను అందరూ కలిపి కూల్చివేశారో అప్పటి నుంచి అసదుద్దీన్ బీజేపీకి విరుద్ధంగా పనిచేయడం స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటూ వచ్చేవాడు. అలానే ఒకసారి భారతదేశంలో అందరూ ముస్లింలే ఉంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు అసదుద్దీన్ చాలానే నెగిటివిటీని ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా తన జోలికి వస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టారని, కలెక్టర్తో పాటు ఇతర అధికారులు సైతం ఇతని చెప్పు చేతల్లోనే ఉంటారనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే అసదుద్దీన్ పార్టీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత 5,000 కోట్ల నెట్వర్త్ను కలిగి ఉన్నాడు. ఇక వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డెక్కన్ కాలేజీ ఆఫ్ మెడికల్ సైన్స్, ఓవైసీ నర్సింగ్ కాలేజ్, ఓవైసీ జూనియర్ కాలేజ్, ఓవైసీ ప్రైవేట్ స్కూల్స్, ఫాతిమా కాలేజ్లను, కొన్ని FTL భూములను ఆక్రమించి కట్టారు. అయితే ఎంఐఎం పార్టీ అంతా వీళ్ళ ఫ్యామిలీకి చెందిన ఎమ్మెల్యేలు, MLCలు ఉండటంతో అధికార పార్టీలు సైతం ఎదురు మాట్లాడేవారు కాదు. కానీ రేవంత్ సీఎం అయ్యాక ఇలాంటి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి హైడ్రా అనే సంస్థను స్థాపించి దీనికి చీఫ్గా రంగనాథ్ను నిర్మించారు. జూలై నుంచి తన పనులు ప్రారంభించిన హైడ్రా టీం చెరువుల భూముల్లోనూ కట్టిన భవనాలను ధ్వంసం చేయడం ప్రారంభించారు. ఇక ఇప్పుడు పాత బస్తీ వంతు వచ్చింది. ఓల్డ్ సిటీలో ఉన్న సలకం గుర్రం, జలపల్లి పెద్ద చెరువులతో పాటు రాజేంద్రనగర్ ఊరు చెరువులను కూడా ఆక్రమించి ఓవైసీ అక్రమ కట్టడాలను కట్టినట్లు హైడ్రా గుర్తించింది. ఇలా ఓవైసీకి సంబంధించిన కట్టడాలను కూడా కూల్చబోతున్నారని ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి రంగనాథ్కు బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి. దీంతో రేవంత్ సర్కార్ రంగనాథ్కు భద్రత కల్పించింది. ఈ క్రమంలోనే అసదుద్దీన్, అతని తమ్ముళ్ళు తమ కట్టడాలను కూల్చివేయాల్సి వస్తే ముందుగా FTL భూముల్లో ఉన్న ప్రభుత్వ కట్టడాలు కూల్చివేయాలని, అంతేకాకుండా నెక్లెస్ రోడ్ను సైతం తీసివేయాలని వ్యాఖ్యానించారు. దీంతో అంతా షాకు గురయ్యారు. మరి రేవంత్ సర్కార్ 7 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్న మజ్లిస్ కట్టడాలను కూల్చివేస్తుందా, లేక సామాన్యులపైనే తమ ప్రతాపం చూపుతుందా అనేది చూడాలి.